మంచిది పేరు వేసినటువంటి మీ అందరికీ మరొకసారి మా ప్రభువును ప్రస్తుతం యేసుక్రీస్తు నామమున తెలియపరుస్తున్నా. అదేవిధంగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి గట్టిగా. ఓకే, మంచిది. దేవుడు కృపను బట్టి ఈ సంవత్సరంలో మంచి తీర్మానం తీసుకుంది. దేవా, ఇంతవరకు రాత్రి చెప్పింది అదే అండి, రాత్రి కాల సమయంలో ఇంతవరకు అక్రమ క్రియలు జరిగించాం. అక్రమ క్రియలు అంటే ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి అక్రమ క్రియలు అంటే? చెప్పాలి. అక్రమ క్రియలు అంటే ఏంటి? క్రమము కానిదే అక్రమం. అర్థమవుతుందా? ఒక క్రమం అనేది ఒక దానికి ఉంటుంది కదా, ఒక క్రమం. ఆ క్రమము కాని దానినే అక్రమము అంటారు. అదే ఇంతవరకు మీరు క్రమముగా నడుచుకోలేదు, ఇక నుంచి క్రమముగా నడుచుకోండి అని రాత్రికాల సమయం అంతా కూడా ఒక 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరిగింది. అయితే ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు వారు మన కోసం ఏర్పరచబడినటువంటి ఒక నూతనమైనటువంటి మార్గం, నూతనమైనటువంటి జీవం, నూతనమైనటువంటి బ్రతుకును దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ఏంటో మనము పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూద్దాం. చూసి మనం ముందుకు కొనసాగాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలలో ఒకసారి మనం చూద్దాం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను అని అంటాడు. ఎలాంటి మార్గాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకి ఏర్పాటు చేయబడిందంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గం. ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడట. ప్రతిష్ఠ అంటే అందరికీ తెలుసు కదండి. అంటే ప్రతిష్ఠ అంటే అందరికీ తెలుసా? ప్రతిష్ఠ అంటే ఏంటి చెప్పండి అమ్మా. ప్రతిష్ఠ అంటే ఏంటి చెప్పండి. మందిర ప్రతిష్ఠ, గృహ ప్రతిష్ఠ కదా, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఇక మందిరం ప్రతిష్ఠించామంటే ఈ మందిరంలో నివసించాలని, గృహం ప్రతిష్ఠించామంటే గృహంలో నివసించాలని, ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు అంటే ఆ మార్గంలో ఇక మనం నడవాలని. అదే మాట్లాడుతున్నాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అంటున్నాడు. మార్గమున అనగా మళ్ళా అర్థం కాలేదేమో మీకు అని చెప్పి, ఒకవేళ మనకు అర్థం కాలేదేమోనని, అనగా నూతనమైనది అంటున్నాడు. ఎలాంటిదట మార్గం? యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఎలాంటిదట? నూతనమైనది. రెండవదిగా జీవము గలదట. ఏమంటే నూతనమైన మార్గం. అందుకనే ప్రభు యెషయా గ్రంథంలో మాట్లాడుతూ, ప్రవక్తల ద్వారా మాట్లాడిస్తూ, నేను నూతన క్రియలు చేయబోతున్నాను అని చెప్తున్నాడు. ఆ నూతన క్రియ ఏదో యేసుక్రీస్తు ద్వారా ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించి మాట్లాడుతున్నటువంటి మార్గము ఏంటంటే అది నూతనమైనది, జీవము కలిగినటువంటి మార్గం. ఎలాంటి మార్గం చెప్పండి? మొట్టమొదటిది ఏంటి? నూతనమైనది. రెండవదిగా జీవము కలిగినది. కాబట్టి మీలో ఎంతమంది జీవము కలిగిన మార్గంలో ఉన్నారు? నూతన మార్గంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి?
నేను యేసుక్రీస్తు వారికి మీ హృదయాన్ని ఇస్తారా అంటే నేను ఇయ్యమంటే ఇవ్వమన్నారు. వస్తున్నాడు నేను ఇయ్యమంటే ఇవ్వమన్నారు. ఏ మార్గంలో ఉన్నారా అదంతా చెప్పండి. ఏ మార్గం? నూతన మార్గంలో ఉన్నారా? యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించాడంటే ఒక మార్గం. ఏ మార్గం అది? నూతన మార్గం, జీవం కలిగినటువంటి మార్గం. ఆ మార్గంలో ఎంతమంది ఉన్నారు? నేను నూతనమైన మార్గంలో ఉన్నానయ్యా అన్నవాడు చేద్దాం. ఎత్తకి బాప్తిసం తీసుకున్నవాడు అంతా ఎత్తకి నేను నూతనమైన మార్గంలో ఉంటున్నాను. బాప్తిసం తీసుకున్నవాడు బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు వారు నూతనమైన మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం ఉంటుంది. ఇదివరకు నోటి నిండా బూతులు మాట్లాడాం, అన్ని వదిలిపెట్టాం కొన్ని. మరి నూతన మార్గంలోకి వచ్చినట్టే కదా. మీరు అర్థం చేసుకోండి. ఇదివరకు ఎలా పడితే అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మారే కదండి. మారేమంటే నూతన మార్గంలోకి వచ్చాంగా కదా. ఎప్పుడో దేవుడు గతకాలంలో కలిపివేయాల్సిన మనలను ఇంకా జీవింపజేస్తున్నాడంటే జీవం కలిగిన మార్గంలో ఉన్నాగా. ఇదే కదండి యేసుక్రీస్తు వారు నియమించిన లేదా ప్రతిష్ఠించిన మార్గం ఏదన్నా ఉంది అంటే నూతనమైనది, జీవం కలిగిన మార్గం. ఇందులో జీవింపజేసేటువంటి మార్గం ఉంది. మనలను జీవింపజేస్తున్నాడు దేవుడు కదా. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రతిష్ఠించినటువంటి మార్గం. ఎలాగ ప్రతిష్ఠించాడు అంటే రోడ్డు వేయటం అంటే అంత తేలిక కాదుగా. తేలికేనా? ఒక మార్గాన్ని వేయాలంటే అది తేలికైన పని కాదండి. కష్టంతో కూడినది, ఖర్చుతో కూడినది. ప్రియమైన వారు, ఏమన్నా మార్గం నూతన మార్గాన్ని వేసాడు అంటే ఏమన్నా కంకర తెచ్చి లేకపోతే ఏమన్నా తెచ్చి వేసాడు అనుకుంటున్నారా? కాదు ప్రియమైన వాళ్ళరా. ఆ నూతన మార్గాన్ని ఎలా వేసాడో మనం చూడగలిగితే చెప్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, 29 వచనాలు కలిసిపోయినాయి కదా. ఆ మాటలు చూడండి ఒక్కసారి. ఎలాగ నూతనమైన మార్గాన్ని వేసాడో. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదై అంటున్నాడు. ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడిందట. ఆయన శరీరం కలిపేశాడు అక్కడ. ఈ మార్గాన్ని కలుపుతున్నాడు. ఎక్కడ కలుపుతున్నాడు తెలుసా? తెర అంటే మీకు తెలుసు కదా. తెర మీకు తెలుసా? అంతేనండి, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను. ఆ తెర ఏంటో, ఆ శరీరం ఏంటో ఇక్కడ అంటున్నాడు. ఆ మార్గం అనగానే ఎమ్మటనే ఆ శరీరం అనే తెర ద్వారా అంటున్నాడు. చూడండి, ఆ తెర ద్వారా అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఆ తెర ద్వారా ఏర్పరచబడినైనా మార్గమున ఆయన రక్తము వలన ఆయన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక అనుకున్నాను. మీకు అర్థమవుతుందా? ఇక్కడ శరీరం ఏంటి, తెర ఏంటి, రక్తం ఏంటి? మనకు మొట్టమొదటిగా శరీరం అగపడుతుంది, రెండవదిగా ఏమగపడుతుంది? తెర అగపడుతుంది, తరువాత రక్తం అగపడుతుంది. మీకు ఈ గుడారం గురించి చెప్పాను ఒకసారి. గుడారంలో 2 తెరలు ఉంటాయి, 3 స్థలాలు ఉంటాయి. 3 స్థలాలు. ఒకటి ప్రార్థనా స్థలము, ఒకటి పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఒక తెర ఉంటుంది అంటే అక్కడ అది స్టాండ్ పెట్టిన దగ్గర ఒక తెర ఉంటుంది. ఎవరైనా ప్రార్థన చేసుకోవాలి అంటే ఆ 2 తెరల అవతల ప్రార్థన చేసుకుంటారు కదా. ఇంకా ఏదైనా దైవజనులను కలవాలంటే పరిశుద్ధ స్థలంలోనికి వస్తారు. మూడవది అక్కడ ఒక తెర ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంకి ఇక్కడ తెర ఒకటి ఉందండి. ఇదిగో ఇక్కడ పక్కన తీసేసింది కదా, ఇక్కడ ఒక తెర ఉంటుంది. ఆ తెర తీసుకొని లోపలికి రావాలి. ఏమంటే తెర తీసుకొని దేవుని యొక్క నిబంధన మందసం దగ్గరికి రావాలంటే ఎవ్వరు రావటానికి వీల్లేదు. ఎవరు రావాలి? యాజకుడు రావాలి. యాజకుడు ఎలా రావాలి? తన యొక్క ఏప్రోలు ధరించుకోవాలి, దేవుని వస్త్రాలు ధరించుకోవాలి, రక్తం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? రక్తం తీసుకోవాలి. గొర్రెల రక్తం, నిర్దోషమైన రక్తం.
నిర్దోషమైన రక్తం తీసుకొని అది ఆ తెర తీసుకొని లోపలికి రావాలి. తను కూడా ఎలా రావాలి? నేను చాలాసార్లు చెప్పాను ప్రియమైన వాళ్ళ, చాలాసార్లు చెప్పాను ఎలాగ రావాలి అంటే, అతడు తనకున్నటువంటి ఏప్రోలుకి ఏం చేయాలి? ఒక చెంగున తాడు కట్టుకోవాలి. ఏం చేయాలి? తాడు కట్టుకోవాలి. తాడు కట్టుకోవాలి. ఈ అంచుకు చుట్టూ ఏముంటాయంటే గంటలు ఉంటాయి. ఏముంటాయి? దానిమ్మకాయలు ఆకారంలో ఉంటాయి గంటలు. ఆ గంటలకు ఆ గంటలు ఉంటాయి. ఆ దానిమ్మ ఆకారంలో ఉన్నటువంటి గంటలు ఉంటాయి. ఒకడు తాడు ఉంటుంది, బయట శిష్యుడు ఉంటాడు, పట్టుకుంటాడు, లోపలికి రావాలి. లోపలికి వస్తే అతడు అక్కడ ఉన్నటువంటి నిబంధన మందసానికి ఆ రక్తం ప్రోక్షించాలి. ప్రోక్షించినప్పుడు అక్కడ పాప నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ గంటల మోగటం ఆగిపోయిందంటే ఏం చేయాలి? మా గురువు గారు అయిపోయాడు, లోపల ఏదో జరిగింది, గంటలు మోగట్లేదు, పూజ ఆగిపోయింది. ఏం చేయాలి? ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నారో, దాని కింద అతను ఎవరో ఉన్నాడో అతను వచ్చి లోపల పరిగెత్తుకుంటా రావాలా? రావటానికి వీల్లేదు. ఆ తాడు పట్టుకొని ఆ యాజకుడిని బయటికి లాగాలి. పరిశుద్ధ స్థలంలోనికి ఎవరో రావటానికి వీల్లేదు. యాజకుడు మాత్రమే, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి యాజకుడు మాత్రమే రావాలి. ఇంకెవరు రావటానికి వీల్లేదు. అది కూడా ఇశ్రాయేలులో 11 గోత్రాలు 12 గోత్రాలు వారు ఎవరు రావటానికి వీల్లేదు. ఎవరు రావాలి? ఒక లేవి గోత్రాన్ని లెక్క పెట్టలేదు. ఆ లేవి గోత్రికుల్లో ఉన్నటువంటి వారు మాత్రమే దేవుని యొక్క సేవ పరిచర్యను కొనసాగించాలి. అతను మాత్రమే రావాలి. ఈ పరిస్థితుల్లో ఉండగా యేసుక్రీస్తు వారు ఏం చేశాడట? ఆయన శరీరం అనే తెరను ఏం చేశాడట? మీరు చదివారు, చాలా సార్లు మీరు చదివి ఉంటారు. యేసుక్రీస్తు వారు మరణము అవ్వగానే పెద్ద భూకంపం వచ్చిందట. ఏమండి? 3 గంటల సేపు ఆకాశం అంతా చీకటి కమ్ముకొని భూకంపం కలిగింది. చాలా పైనుంచి కిందికి చినిగింది అని రాయబడి ఉంటుంది బైబిల్లో క్రీస్తు శిలువ గురించి. అంటే ఎక్కడ తెర చిరిగిపోయింది? ఇదిగో ఆయన శరీరం ద్వారా తెర చిరిగిపోయింది. అంటే నిబంధన మందసానికి వెళ్ళవలసినటువంటి మనము వెళ్ళటానికి వీల్లేదు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు బలి అవడం ద్వారా మనము కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి వీలు కలుగు చేశాడు. ఎలాగా? తన శరీరాన్ని ముందుగా ఆ తెరను చింపివేశాడు. తన శరీరాన్ని అర్పించడం ద్వారా ఆ తదుపరి ఏమండి లోపలికి రావాలి అంటే, మీరు ఇంట్లోకి రావాలంటే ముందు ఏం తీసుకొని వస్తారు చెప్పండి? తలుపు తీసుకొని రావాలి. ఏమండి? తలుపులు బద్దలు కొట్టుకోరు కదా. అందుకనే ముందు తన శరీరాన్ని అర్పించి తెరను తొలగించాడు. తర్వాత తన రక్తాన్ని ప్రోక్షించి నిబంధన మందసం మీద తన రక్తాన్ని కార్చి, ఇక కోడల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము ఎప్పుడు పాప నివారణ చేయలేకపోతుందో తన పరిశుద్ధ రక్తం ద్వారా ఆ బలిని సంపూర్తి చేసి మనందరినీ ఈ విధముగా దేవుని యొక్క సన్నిధానంలో కూర్చోడానికి దేవుడు వీలు కలుగు చేశాడు. ఇదే తన రక్తాన్ని, తన శరీరాన్ని అర్పించాడు కాబట్టే మనందరం ఇక్కడ కూర్చున్నాం. అదే నూతనమైన మార్గం. ఇప్పుడు చదవండి, ఏం చక్కగా ఉంటుందో. ఇప్పుడు చదవండి, చక్కగా ఉంటుంది. చూడండి, మనకు అర్థమవుతుంది. యేసు మన కొరకు, సహోదరులారా ఏమంటున్నాడు? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఎలా ప్రతిష్ఠించాడో తెలుసా? తన శరీరాన్ని ముందుగా అర్పించాడు. ఆ తదుపరి తన రక్తాన్ని కార్చాడు. తన రక్తాన్ని కార్చడం ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి మార్గము ఇది పరిశుద్ధమైనటువంటి మార్గము. ఈ మార్గములోనికి మనందరినీ పిలుస్తున్నాడు. ఈ మార్గం ఎలా ఏర్పడిందో ఇప్పుడు మీరు చెప్పండి. ఈ మార్గం యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించాడు కదా. ఎలాగ ఏర్పడింది ఈ మార్గం? దేవుని యొక్క దేవాలయంలోనికి నూతన మార్గాన్ని దేవుడు వేశాడు యేసుక్రీస్తు వారు. ఎలాగ ఏర్పడింది నేను చెప్పాలి. ఒక మార్గాన్ని వేయాలంటే మీకు తెలుసు ఏమేమి కావాలి. ఎలాగ ఏర్పడింది ఈ మార్గం చెప్పండి, చెప్పాలి.
యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సన్నిధానంలోకి రావడానికి మార్గం వేశాడు కదా, నూతనమైన మార్గం, జీవం కలిగిన మార్గాన్ని వేశాడు కదా. ఎలాగా మనం తెలుసుకోవాలండి. వాక్య జ్ఞానం మనం లోకంలోనే బ్రతుకుతున్నాం. నాడు సంఘాలలో కానీ, సభలలో కానీ, గృహ పూడికల్లో కానీ ఏదో 4 మాటలు పై మాటలు చెప్పుకుంటున్నాం. మనిషి మాట్లాడినప్పుడు అది అంతలో మాట్లాడతాయి. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు లేఖనాలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అవి మనలను కదిలిస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏర్పరిచాడు మార్గం. ఎలాంటి మార్గం అది? శరీరము రక్తం ద్వారా వేసాడు మార్గం. ఆ మార్గం నువ్వు దేవునిలోనికి నడవటానికి, దేవుని యొక్క నిబంధన మందసానికి నడవటానికి, దేవుని దగ్గరకు నీకు బాటలో వేశాడు. ఆ బాటలో నువ్వు నడవాలి. ఆ బాటలో నువ్వు నడవాలి. ఎలా నడవాలో 2 మాటలు నేను చెప్తాను. ఎలా నడవాలో ఈ మార్గాన్ని దేవుడు వేసాడు కదా. దేవుని యొక్క సన్నిధానానికి మనల్ని నడిపించడానికి మార్గాన్ని వేసాడు కదా. ఎలా నడవాలో నేను 2 మాటలు మీకు చెప్తాను. చూడండి, అక్కడ మనం చదువుతాం కదా, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదై మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక అంటూ ఏమంటున్నాడు. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి ఒకసారి. కాబట్టి తండ్రి మహిమ వలన ఇందాక చాలా మెరుపుగా ఉన్నాను, కదా. నెత్తి మీద కత్తెర ఉన్నంతసేపు నిద్ర వచ్చిందట. గడ్డం కాడకు వచ్చేదేకి ఇక నిద్రపోయింది. గడ్డం చెప్తున్నాడు ఎవరికైనా. ఎందుకు చెప్పండి? ఎక్కడ తెలియదు అని నెత్తి మీద కత్తెర ఉన్నంటే భయపడతాం. గడ్డం మీద కత్తి వచ్చేదేకే నిద్ర పోయింది అంటే ఆలోచించండి. ప్రియమైన వారు, వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని నిద్రపుచ్చుతుందా? కత్తి వచ్చినప్పుడు ఏం చేయాలి? మేలుకొనుందా లేదా? వాక్యం అన్నది ఎటువంటి వాడి అయిన ఖడ్గం కంటే యశుడు ఖడ్గం కంటే కూడా గొప్పదని చెప్తుంది బైబిల్ కదా. ఇది 2 అంచుల వాడి అయిన ఖడ్గం కంటే పొదును కలదట కదా. 2 అంచుల ఖడ్గం ఎంత పని చేస్తుందో అంతకంటే డబల్ పని చేస్తుంది. మరి ఖడ్గం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నిద్రపోవాలా? నీకు సింపుల్ సూత్రం చెప్తామనండి. అనవసరమైనవి ఎంతసేపు అయినా మనము వింటాం కదా, అంటాం కదా. అవసరమైనది ఎందుకన్నా మన శరీరము లోపలికి. అందుకనే పౌలు గారు దీని గురించి ప్రత్యేకంగా ఒక మాటను మాట్లాడాడండి. ఈ శరీరం గురించి, శరీర తత్వం గురించి ఒక మాటను గొప్పగా మాట్లాడాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, మీకు బాగా ఆలోచించండి. ఒక మాట అంటున్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాము, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమండి, మీకు అర్థమైందా? అర్థమైన వాడు చేతులు చెప్పండి. మాకు అర్థమైందయ్యా. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడట. 2 పురుషుడు గురించి చెప్తున్నాడు. బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరు? మన బైబుల్ పై మాటలు, కీర్తన గ్రంథంలో 4 మాటలు చదువుకుంటే కాదండి. చాలా ఉన్నతమైనటువంటి సంగతులు ఉన్నాయి. అన్నీ తెలుసుకుంటేనే మనలో మార్పు వస్తుంది. లేకపోతే ఒక పాస్టర్ గారి మధ్య అంటున్నాడు, మేము అటు ఇటుగా ఉన్నాం, మేము 50-50 అయ్యా అంటున్నాడు. మనం కూడా ఎలా ఉంటాం? 50-50గా ఉండిపోతాం. బాహ్య పురుషుడు ఎవరు? ఆంతర్య పురుషుడు ఎవరు? చెప్పండి. అంటే నేను ఒకసారి చెప్తాను, మీరు తెలుసుకోండి.
బాహ్య పురుషుడు అంటే లోనున్న పైన శరీరం, ఆంతరిక పురుషుడు అంటే లోనున్న ఆత్మ. బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ ఆంతరిక పురుషుడు దినదినము ఏమైపోతున్నాడట? నూతన పరచబడుతున్నాడట. అంటే ఇదిగో ఈ శరీరము బలహీన పడిపోతున్న లోనున్నటువంటి ఆత్మ దేవునిలో రోజు రోజుకి ఏమైపోతుందట? నూతన పరచబడుతుంది. మీరు ఆలోచించండి, ఈ శరీరానికి ఆత్మకు జరుగుతున్నటువంటి ఒక యుద్ధంలో ఏది గెలవాలి? శరీరం గెలవాలా, ఆత్మ గెలవాలా? పౌలు గారు అంటున్నాడు ఆత్మే గెలవాలి, నూతన పరచబడాలి అంటున్నాడు. ఎవరు గెలవాలి? ఎవరు నిత్యం ఉండేది? శరీరమా ఆత్మ? ఆత్మ. ఆత్మకు శరీరానికి జరుగుతున్న ఈ యొక్క పోరాటంలో ఆత్మ తగ్గుంటుంది, శరీరం తెచ్చిపోతుంది. అందుకనే బాహ్య పురుషుడు కృషించుతున్నప్పటికీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. నూతనమైన మార్గాన్ని దేవుడు ఎలా ఏర్పరిచాడు అంటే రక్తము ద్వారా, శరీరము ద్వారా ఏర్పరిచాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. తన రక్తాన్ని కారవటం ద్వారా, కార్చబడడం ద్వారా ఏమైందంటే మనము నూతన జీవాన్ని పొందుకున్నాం. ఎలాగో పొందుకున్నాం అన్నది 2 మాటల్లో మనం చెప్పుకుందాం అనుకున్నాం కదా. చూడండి ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాలు పెట్టబడింది. ఎప్పుడంట? ఎలాగా? ఒక మార్గాన్ని వేశాడు దేవుడు. యేసుక్రీస్తు ఒక మార్గాన్ని స్థాపించాడు, ప్రతిష్ఠించాడు. ఆ మార్గాన్ని మనం ఏం చేయాలి? ఆ మార్గాన్ని మనము పయనం చేయాలి. ఆ మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే, జీవాన్ని పొందాలి అంటే, నూతన పరచబడాలి అంటే మనం ఏం చేయాలంటే బాప్తిస్మం తీసుకోవాలంట. ఆ మార్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎవరైనా రోడ్డు వేస్తే వెళ్ళిపోవచ్చు అండి, నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు కదా. అది ఎవరిది? నీది కాదు, మీ తాత కాదు, మీ ముత్తాత కాదు, గవర్నమెంట్ వారిని వెళ్ళిపోతాం కదా. కానీ మార్గంలోకి రావాలంటే మనం చేయవలసినటువంటి ఒక పని ఉంది ప్రియమైన వారు. ఈ రోడ్డు మాదయ్యా, మా రోడ్డుకు నువ్వు రావడానికి లేదంటూ ఉంటారు కొంతమంది. మేము సొంతగా కొనుక్కున్నాం. కానీ ఇప్పుడు ఏ మార్గం ఎవరేసింది? యేసుక్రీస్తు వారు వేసింది. యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించిన మార్గంలోకి నువ్వు రావాలంటే ఏం చేయాలి తెలుసా? ముందుగా బాప్తిస్మం తీసుకోవాలి. ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. అందుకే అక్కడ చెబుతున్నాడు, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏమంటే బాప్తిస్మం తీసుకోకపోతే ఏమైందని అంటున్నారండి. ఈ మాట ఏంటంట? నీటిలో మునిగితే ఏంటంట? నీటిలో మునగకపోతే ఏంటంట? నాలో నేను దేవునికి ప్రతిష్ఠించుకున్నానుగా, నాలో నేను దేవుని ఆరాధిస్తున్నానుగా, నాకు నేనుగా, మరి ఇంట్లో వాక్యం వింటున్నానుగా, నాకు నేనుగా ఉంటున్నాను కదా. నాకు ఇంకెందుకంటే బాప్తిస్మం అన్న వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది నా దగ్గర. ఇంకెందుకయ్యా బాప్తిస్మం? ఏంటి అసలు బాప్తిస్మం ఏంటి? ఏమండి బాప్తిస్మము ఎందుకంటే దాని అర్థం ఏంటండి? ఉంటారు కదా, ఏంటో దానికి ఒక రుజువు అనేది ఉంటారు కదా, అంటే ఒక ఆధారం అనేది ఉండాలి కదా. ఆధారం లేకపోతే ఈ శరీరంలో ఎముకలు లేకపోయిననుకో ఏమైపోతాం మనందరమే? ఈ కట్లాగా అయిపోతున్నాం కదా. ఈ తట్టెట్టంతో అట్ట అయిపోతున్నామో ఎముకలు లేకపోతే, అంతే కదా. లోపల ఉన్నటువంటి ఎముకలు లేవనుకోండి, ఈ తట్లాగా కూర్చొని జరుగుతాము బాల్లాగా. ఆధారం ఉంది కదా మనకి, ఎముకలు శరీరానికి ఎముకలు ఆధారం ఉన్నాయి కదా. అలాగనే బాప్తిస్మం రక్షణ జీవితానికి ఆధారము. దుష్టుడు నీ మీద పెత్తనం చేయకుండా, దుష్టుడు నీ మీద అధికారం చేయకుండా, నీ మీద దేవుడు పరిశుద్ధాత్మతో ముద్ర వేస్తున్నాడు బాప్తిస్మం ద్వారా. చాలా మంది ఎందుకు బాప్తిస్మం తీసుకున్నవాళ్ళు ఏమైనా నడుస్తున్నారంటే వాళ్ళకి తెలియదు, వాక్యం తెలియలేదు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, సరిగ్గా వినేవాళ్ళు లేరు.
చెప్పినా వినబడలేదు, సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ దేవుడు యేసుక్రీస్తు వారు వేసినటువంటి మార్గము, ప్రతిష్ఠించిన మార్గము ఏదో ఊరికే వేసాడు అనుకుంటున్నారు, కానీ రక్తం కార్చాడు మార్గం వేయడానికి. ఆ మార్గంలో నువ్వు నడవాలి అంటే, ఆ మార్గంలోనికి రావాలి అంటే, నువ్వు మొట్టమొదటిగా నూతన జీవాన్ని పొందాలి అంటే నువ్వేం చేయాలంటే బాప్తిస్మము. ఆ తదుపరి ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకుంటే సరిపోతా? బాప్తిస్మం తీసుకుంటే సరిపోతా? ఏమండి, బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. మనలో రూపాంతరం రావాలట. ఏమండి, ఏమి రావాలి? రూపాంతరం రావాలి. బాప్తిస్మం తీసుకున్నావు, నీలోనికి జీవం వచ్చింది. ఇదిగో ఆ జీవాన్ని నిలబెట్టుకోవాలంటే నీలో రూపు మారాలి. మునుకున్నటువంటి వాటిని అన్నిటినీ మార్చుకోవాలని చెప్తున్నాడు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. చాలా వివరంగా బైబిల్ ఉందండి. వినేవాడు అర్థం చేసుకోవాలి, చెప్పేవాడు సరిగ్గా చెప్పాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ముందుగా బాప్తిస్మం తీసుకుంటే ఆ మార్గంలోనికి రావాలి, క్రీస్తు ఏర్పరిచిన మార్గంలోనికి. ఎలాంటి మార్గం అంటే నూతన మార్గం. ఎలాంటి మార్గం చెప్పండి? అది మీరు చెబితే నేను ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు వారు స్థాపించిన, ప్రతిష్ఠించిన మార్గం ఎలాంటి మార్గం? అది నూతన మార్గం. మరొకటి జీవము కలిగిన మార్గాన్ని ఏర్పరచాడు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచటం నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. బాప్తిస్మం తీసుకోగానే సరికాదు, కానీ ఏం చేయాలి? రూపాంతరం పొందాలి. రూపాంతరానికి బాప్తిసానికి సంబంధం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రయాణంలో కొనసాగుతూ ఒక ప్రాంతానికి యోహానును యాకోబును తీసుకొని వెళ్ళాడు. చేతుల్ని కొంతమందిని కిందలు పెట్టి పైకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి అక్కడ ఏం చేశాడట? రూపాంతరం పొందాడట. రూపాంతరము పొందగానే తన యొక్క ఆ వస్త్రాలు ఎలా మెరిసినాయట? దగదగ తెల్లగా మెరిసినాయి. నిజంగా ప్రియమైన వారా, మనము నూతన జీవంలోనికి, నూతన మరి మార్గంలోకి వచ్చిన మనము రూపాంతరం చెందాలి. ఆ రూపాంతరం ఎలా చెందాలో మనము దాటుకొని వచ్చామని చదివి ముందే చెప్పాడు ఆ మాటలు. ఏమని చెప్పాడు? ఈ లోక మర్యాదను అనుసరించక అంటున్నాడు. చూడండి అక్కడ, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, ఏదైతే ఉత్తమమైనది ఉందో, అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో ముందు పరీక్షించండి. ఈనాడు ఎవ్వరికి కూడా దేవుని చిత్తాన్ని తెలియదండి. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పండి? ఒక తండ్రి ఏం కోరుకుంటాడు చెప్పండి బిడ్డల పట్ల? ఒక తండ్రి ఏం కోరుకుంటాడు? ఒక తల్లి కానీ తండ్రి కానీ కడుపును నా పేరు తెలుసుకొని పుట్టాడు నా బిడ్డ, ఎలా ఉండాలనుకుంటాడు? తల్లి తండ్రి కానీ చెప్పండి. తండ్రి కష్టపడి పెంచాడు, బిడ్డలను పెంచాడు. తల్లి పేరు తెలుసుకొని పుట్టిన బిడ్డలో ఉన్నారు. ఈ తల్లి తండ్రి బిడ్డలను ఏమనుకుంటారు మీరు చెప్పండి? మంచి నడవడికి ఉండాలి, సమాజంలో పేరు ఉండాలి, ఒకరి దగ్గర చేజాసకూడదు, నా బిడ్డలు బాగుండాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటారా లేదా? సహజంగా ఇదేనండి కోరుకునేది. నేను ఎలాగ పాడైపోయానో నా బిడ్డలన్నా బాగుండాలని కోరుకుంటారు తల్లిదండ్రులుగా. అలాగనే దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారి ద్వారా ఒక నూతనమైన మార్గాన్ని, జీవ మార్గాన్ని మన కోసం ఏర్పరిచి పంపాడు. ఆ మార్గంలోనికి నువ్వు రావాలి అంటే మొట్టమొదటిగా బాప్తిస్మం తీసుకోవాలి, రెండవదిగా రూపాంతరం పొందాలి. ఎలాగంటే ఈ లోక మర్యాదలను విడిచిపెట్టాలి. ఈ లోక మర్యాద అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా అర్థం చేసుకున్నారండి. ఇప్పుడు రూపాంతరం చెందడం అంటే ఏందనుకుంటున్నారు? మార్పు చెందడం అంటే ఏందనుకున్నారు? ఏమనుకున్నారంటే అత్యంతలుగా బదులుగా ఏమి వేయాలనుకున్నారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద పూలు జరిగితే ఈ లోక మర్యాద నుంచి మనం పక్కకు వచ్చాము అనుకుంటున్నారు. ఇదే కదా ఏమండి? ఇది అనుకుంటున్నారు.
కానీ ఇది కాదు ప్రియమైన వాళ్ళ, ఇది కాదు. ఇది బయట ఉన్నటువంటి ఆచారాలు, ఇది బయట ఉన్న ఆచారాలు, ఇది మార్చుకోవచ్చు, తప్పులేదు. కానీ మారవలసిన నీ శరీరంలో మార్పులు, లోకములో ఉన్న మార్పులు కాదు, ఈ శరీరంలో మార్పులు మారాలి. ఏమంటే చాలా ఉన్నాయి, మన శరీరంలో మార్పులు చాలా ఉన్నాయి. అవన్నీ మారితేనే నూతనమైన జీవం, నూతనమైన మార్గంలోనికి నువ్వు వస్తావు. వచ్చినప్పుడు నువ్వు రూపాంతరము పొందుతావు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద అన్న దగ్గర ఏముందో చూడండి ఒకసారి. 2వ అక్షరం వేసి చూడండి. ఈ యుగ సంబంధమైనటువంటి ఆచారాలు ఉన్నాయి కదా. ఈ లోకం వాడు ఆ పని చేశాడు, వీడు ఈ పని చేశాడు. ఏమంటే వాడు అలా నడుస్తున్నారు, వీడు ఇలా నడుస్తున్నారు. వాళ్ళు చేస్తే ఏమైందిలే, మనం చేస్తే ఏమైందిలే. కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన వాళ్ళరా ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించిన మార్గంలోనికి మనందరం రావాలి. వచ్చి ఏం చేయాలి? ఈ లోకానికి వేరే బ్రతకాలి. ఈ లోకానికి వేరే బ్రతకాలంటే అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నలుగురు పెట్టకూడదు, పాటలు పాడకూడదు. ఇక మనకెందుకు ఈ కరెక్టే, కానీ వాటన్నిటిని మనం పక్కకు పెట్టాలి. కానీ ఇంకా మనం మారాల్సిన మన శరీరంలో కూడా ఉన్నాయండి. లోకంలో ఉన్నాయి, మారుతున్నాం, కానీ మన శరీరంలో ఉన్న మార్పులు మట్టి మారట్లేదు. మన కూతురు మారలేదు, మన వ్యవహారం మారలేదు, మన చూపులు మారలేదు, మన శాస్త్రం మారలేదు. ఏ కాడికి మనం ఏం చేయాలనుకుంటున్నామంటే మన పద్ధతులను మార్చాలనుకుంటున్నాం. ఆ పద్ధతులను మార్చడం కరెక్టే. కొబ్బరికాయ కొట్టకూడదు అంటున్నాను, నిజమే, కొట్టకూడదు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అంతకంటే ముందుగా నువ్వు దేవునికి అర్పించబడాలి కదా, నువ్వు దేవునికి అనుకూలంగా ఉండాలి కదా. ఏమంటే నేను అంటున్నాను, ఏమంటున్నానంటే కొబ్బరికాయ కొట్టాలా కొట్టకూడదు అన్నది నువ్వే నిర్ణయిస్తావు. అసలు నువ్వే దేవునికి అర్పించబడ్డావు అనుకో, ఇక దాంతో ఏం పని ఉంటుందన్నమాట. ఒక సహోదరి నేను కొబ్బరికాయ కొడతాడన్నా అంటుంది. నేను అన్నాను, అతను కొబ్బరికాయ కొట్టకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే అతను మనసు మార్చాలి. ముందు కొబ్బరికాయ కొట్టవద్దు అని చెప్పడం కాదు, ముందు అతను మనసు మార్చేవనుకో, నువ్వు దేవుని దగ్గరకు వచ్చేయడనుకో అసలు కొట్టడమే మానేస్తాడు. అంటే మారవలసిన ఏమో మారవట్లేదు, మారాల్సిన మనసు, ఆ మనసును మార్చకుండా అలాగే పెట్టేస్తాం. లోకంలో ఉన్న పద్ధతులన్నీ మార్చుకుంటా వస్తున్నాం. దేవునికి అది కాదు కావాల్సింది, నీ మనస్సు మారాలి అంటున్నాడు. అదే కదా చెప్తున్నాడు, నీ మనస్సు మారి నూతన పరచబడాలి, రూపాంతరము చెందాలి అంటున్నాడు. ఆ మనస్సులు మారాలి. మనలో ఉన్నటువంటి ఏదైతే ఉందో రాత్రికాల సమయంలో చెప్పుకున్నాం, వాటి అన్నింటినీ విడిచిపెట్టి దేవునిలోనికి నూతనమైన మార్గంలోనికి మనం అందరం రావాలని ప్రభు పేట మనం చేస్తూ దేవుడి మాటలు దీవించినగాక సంపన్నం చేసుకున్నాం. దేవతండ్రి ప్రభు పరిశుద్ధ మహాగణుడు, సర్వాధికారి, ఆశ్చర్యపడు, ఆలోచనకర్త, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ నూతన సంవత్సరంలో నాకు నూతన ఆరాధనలో అందరూ పాల్గొంటున్నాను. కృపచూప దయచూప అందరూ బట్టి వందనాలు. ఇంత సమయం గడిచినప్పుడు ఎంతో ఓర్పు కలిగి, సహనం కలిగి మాటలు విన్నారు. అందరూ బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన నూతన ఆయన మార్గాన్ని మా కొరకు ఏర్పరిచారు. అది క్రీస్తు ద్వారా స్థాపింపబడిందని మేము విన్నాం. ఆ మార్గంలో నా తండ్రి మేము ఉండాలి అంటే ముందుగా బాప్తిసం తీసుకోవాలి. తదుపరి నాయన రూపాంతరం చెందాలి. ఈ లోక మర్యాదలను మారుస్తున్నాం, కానీ మా యొక్క మనసును మార్చుకోవడానికి నాయన మీరు సహాయం చేయమని, దీవించమని, బలపరచమని. దాన్ని ఇంతవరకు చేరుకుని వచ్చినాడు మీ బిడ్డలందరూ మీరు దీవించి, ఆశించి, బలపరిచి ఉన్నతమైన ప్రేమ, వాత్సల్యత మాపై చూసి జరగవలసిన కార్యాన్ని కూడా మీరు జరిగి దీవించి, బలపరచమని దాన్ని మనవులు మా ప్రభుత్వం రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్.